స్ప్రెడ్‌షీట్‌లో ఎంప్లాయీ నేమ్, సాలరీ ఉంది. సపోజ్ కంపెనీ 10% బోనస్ ఇచ్చిందనుకుందాం. మనం బోనస్ క్యాలిక్యులేట్ చేద్దాం. దీనిలో ఒక ఫార్ములా B2 మల్టిప్లైడ్ బై స్టార్ అంటే మల్టిప్లికేషన్ 10%. ఓకే, 5000. ఈ ఫార్ములాను ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేద్దాం. సో ఎవరి శాలరీని బట్టి దానిలో 10% క్యాలిక్యులేట్ అయ్యి ఆటోమేటిక్గా వచ్చింది. మీరు ఫార్ములాను చూసినట్టయితే ఇప్పుడు ఇందులో B2 ఇంటూ 10%, ఇందులో B3 ఇంటూ 10%, ఇందులో B4 ఇంటూ 10%. ఆ రకంగా సెల్ రెఫరెన్స్ చేంజ్ అవుతుంది వాళ్ళ శాలరీని బట్టి. ఈ మనం దీన్ని అంటాము రిలేటివ్ రిఫరెన్స్ అంటాము, రిలేటివ్ సెల్ రిఫరెన్స్. మనం క్యాలిక్యులేట్ చేసి కాపీ చేసిన ఫార్ములా ఏం చేస్తుంది, రిలేటివ్గా సెల్ రిఫరెన్స్ తీసుకుంటుంది ఆ రోలో ఉన్నది. మరి ఇక్కడ మనం అదే ఫార్ములాని ఎంటర్ చేద్దాం. ఏం ఫార్ములా? is equal to F2 multiplied by 10%. సేమ్ ఫార్ములా. ఇప్పుడు ఎంటర్ చేస్తే సేమ్ వస్తుంది, కానీ చిన్న మార్పు. ఇక్కడ మధ్యలో సెలెక్ట్ చేసుకొని ఫంక్షన్ F4 క్లిక్ చేస్తాం. ఇప్పుడు F ముందర ఒక డాలర్ సైన్, 2 ముందర ఒక డాలర్ సైన్ వస్తుంది. ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఓకే, 5000 వచ్చింది. ఈ ఫార్ములాని నేను కనుక కాపీ చేసినట్టయితే ఏమవుతుంది? ఫిల్ హ్యాండిల్ పట్టుకొని యాడ్ చేస్తుంది. ప్రతి వాళ్ళకి ఏమవుతుందో చూడండి, అందరికీ 5000 వచ్చింది. మరి వాళ్ళ శాలరీ ఎక్కువ కదా, బోనస్ ఎక్కువ ఉండాలి కదా. కానీ ఎందుకు అట్లా వస్తుంది? మీరు చూసినట్టయితే ప్రతి వాళ్లకు అది ఫార్ములాలో F2 మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ F2 అన్నిట్లో కూడా F2 అంటే ఆ ఒక రామశర్మ శాలరీ నుంచే 10% క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంకా వాళ్ళ శాలరీలను తీసుకోవట్లేదు, అంటే రిలేటివ్ రిఫరెన్స్ తీసుకోవట్లేదు. దీన్ని అంటారు అబ్సల్యూట్ రిఫరెన్స్. కొన్నిసార్లు అబ్సల్యూట్ రిఫరెన్స్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు నార్మల్గా రిలేటివ్ రిఫరెన్స్తో మనం ఫార్ములాస్ ఎంటర్ చేస్తాం. అండ్ ఎక్కడైతే ఒక పర్టికులర్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి, చేంజ్ కావద్దు అనుకున్నప్పుడు ఆ సెల్ రిఫరెన్స్ను అబ్సల్యూట్ రిఫరెన్స్ చేయాలి. అంటే ఏంటి? దానికి ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫంక్షన్ అనే బటన్ని క్లిక్ చేసి కీబోర్డ్ మీద F4ను క్లిక్ చేయాలి. అప్పుడు ముందర ఒక డాలర్ సైన్, తర్వాత నెంబర్ మీద ఒక డాలర్ సైన్ వస్తుంది. అప్పుడు అది అబ్సల్యూట్ రిఫరెన్స్ అయిపోతుంది. ఈ రకంగా సెల్ రిఫరెన్స్ను రిలేటివ్ అబ్సల్యూట్ రిఫరెన్స్గా మనం చేసుకోవచ్చు.